వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. నేను మీ నీలం లక్ష్మణ్, ఫిజికల్ ట్రైనర్. ఈరోజు మేము లాంగ్ జంప్ గురించి మీకు ఎలా చేయాలి, టేక్ ఆఫ్ ఎలా తీసుకోవాలి, ల్యాండ్ ఎలా కావాలి, దాని గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకు ఎక్కువ పర్సెంట్ లాంగ్ జంప్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రన్నింగ్ చేసుకుంటే వచ్చేటప్పుడు ఈ టేక్ ఆఫ్ తీసుకుంటారు కదా, టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు పెద్ద స్టెప్ ఎత్తారు అన్నట్టు. ఈ పెద్ద స్టెప్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు జంప్ తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైన మట్టుకు మనం రన్నింగ్ చేసుకుంటూ వచ్చి టేక్ ఆఫ్ తీసుకునే స్టెప్ మాత్రము చిన్నగా వేయాలి. చిన్నగా వేసినప్పుడు మాత్రమే జంప్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని పాటించినప్పుడు మనకు జంప్ కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. నేను ఇప్పుడు మామూలుగా మీకు ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక పెద్ద స్టెప్ వేసి నేను మామూలుగా జంప్ చూస్తాను. ఎంత పడుతుందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇదే నేను చిన్న స్టెప్ తీసుకొని జంప్ చేస్తాను. ఈ రెండిట్లలో డిఫరెన్స్ అనేది ఎంత జంప్లో డిఫరెన్స్ అవుతుందో మీరు చూడండి. ఎంత దాదాపు ఒక ½ మీటర్ వరకు డిఫరెన్స్ అవుతుంది. అంటే చాలా మంది పొరపాటు చేసేది ఏంటంటే ఈ జంప్ తీసుకునేటప్పుడు టేక్ ఆఫ్ తీసుకునే జంప్ మాత్రం చిన్న తీసుకోవాలి. ఇప్పుడు లాంగ్ స్టెప్ పెట్టి జంప్ చేయండి. ఓకే, నెక్స్ట్ రిటర్న్. ఇప్పుడు స్టెప్ చిన్న పెట్టి చేయండి. రెడీ, స్టార్ట్. ఇప్పుడు డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే లాంగ్ స్టెప్ చేయడం వల్ల జంప్ తీసుకోవడానికి మూమెంట్ రాదు కాబట్టి మనం చిన్న స్టెప్ అనేది మనకు కంఫర్టబుల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బాయ్స్, రెడీ, లాంగ్ స్టెప్, జంప్. లాంగ్ స్టెప్, జంప్. ఓకే, వెరీ గుడ్. మీకు తేడా అనేది ఒకసారి కనబడ్డది కాబట్టి ఇప్పుడు దీన్ని మనము రన్నింగ్ లో చేయాలి. రన్నింగ్ లో చేద్దాం. నెక్స్ట్, వెరీ గుడ్. ఎక్కువ పర్సెంట్ ఏంటంటే లాంగ్ జంప్ లో మనము ఆ మూమెంట్ అనేది మనం కరెక్ట్ టేకప్ తీసుకోకపోవడం వలన మనకు జంప్ అనేది తక్కువ వస్తుంది. అందుకే మనము ఫస్ట్ ఒక స్టెప్స్ అనేది కౌంట్ చేసుకొని మనము జంప్ తీసుకున్నాం అనుకోండి, మనకు కరెక్ట్ మూమెంట్ అనేది చిన్నగా స్టెప్ వస్తుంది, జంప్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క మిస్టేక్ మీరు కవర్ చేసుకున్నారంటే దాదాపు ఒక 30 సెంటీమీటర్ నుంచి వెళ్ళి 50 సెంటీమీటర్ వరకు మనకు జంప్ కవర్ అవుతుంది. ఇది ఒక టెక్నిక్ మాత్రమే. ఇంకా ఇందులో చాలా టెక్నిక్లు ఉంటాయి. ఇవి టెక్నిక్లు నేను ఇంకా ముందు వీడియోలో కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు లాంగ్ జంప్కు ఎలాంటి వర్కౌట్ చేస్తే లాంగ్ జంప్లు మనం ఎక్కువ జంప్ చేయడానికి ఇంకా అవకాశం ఉంటుందో అలాంటి స్పెషల్ వర్కౌట్లు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మేము పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మేము ఇక ముందు పెట్టబోయే వర్కౌట్ మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Just this!